అనంతపురం జిల్లా గుంతకల్లులో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. టీడీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కారుతో గంజాయి బ్యాచ్ వీరంగా సృష్టించింది. పోలీసులపై దౌర్జన్యం చేసింది గంజాయి బ్యాచ్. కానిస్టేబుల్ రాముడుపై దాడికి ప్రయత్నం చేశారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ వేసుకున్నటువంటి ఒక కారులో కూడా గంజాయి విక్రేతలు జరిగినట్లు గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్గా గుర్తించారు. ఆ వ్యక్తిని పోలీసులు గత రాత్రి గుత్తి యాడికి మధ్య అలజడి సృష్టించింది ఈ గంజాయి బ్యాచ్. కానిస్టేబుల్ మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతూ ఉన్నారు. గంజాయిని ఎంత కట్టడి చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా ఇలాంటి గంజాయి బ్యాచ్ రెచ్చిపోవటం, ఇక్కడ ఏకంగా కూడా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నటువంటి కారులో ఈ బ్యాచ్ ఉండటం కూడా గమనార్హం. చూడు గీరు పక్కన పెట్టు, ఆడికి పంపిస్తారా పంపిస్తామంటే గిరాలు ఆయన మాటలు కాదు నేను చెప్పేది. సార్ వస్తాడు, సార్ రాని సారు వేరే సార్ వస్తారులే. సార్ నా పిల్లం పక్కన బంచలేండి సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ మీకే ఉన్నారు సార్, అర్థం చేసుకోండి సార్ కొంచెం. సార్ నా పిల్లం పక్కన బంచలేండి సార్, ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. నా పిల్లం పక్కన బంచలేండి సార్, నీకు పంపిస్తాము. ఎవరికి వాళ్ళకి ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, అసలు ఈ గంజాయి బ్యాచ్ గురించిన డీటెయిల్స్ ఏంటి? వీళ్ళు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కారులో ఎందుకు తిరుగుతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ప్రధానంగా యాడికి అదేవిధంగా గుత్తి వెళ్లేటువంటి రహదారి మార్గ మధ్యంలో ఓ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఏకంగా వెహికల్ రోడ్డుకు అడ్డంగా పెట్టి అక్కడ నానా యాగి చేసింది. అదేవిధంగానే వాహనదారులను అటుగా వచ్చిపోయేటువంటి వారందరినీ కూడా పూర్తిగా డిస్టర్బ్ చేసేటువంటి విధంగా వారిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా ఈ గంజాయి బ్యాచ్ వివరించింది. ప్రధానంగా అజయ్ అనేటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఇతనిపై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇతను గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి పట్టణానికి చెందినటువంటి వాడిగా యాడికి పోలీసులు గుర్తించారు. అజయ్ తో పాటు అదేవిధంగానే అతని స్నేహితులు మరొకరు కొంతమంది కూడా అక్కడ గంజాయి అదేవిధంగానే మద్యం సేవిస్తూ రోడ్డుకు అడ్డంగా మధ్యలో పెట్టి తీవ్రమైనటువంటి హల్చల్ చేస్తారు. ఈ విషయాన్ని గమనించినటువంటి కొంతమంది భయభ్రాంతులకు గురయ్యి యాడికి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో యాడికి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అసలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై పూర్తిగా గమనిస్తూ వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అటుగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు మీరు ఎవరు ఏంటి అనేటువంటి విధంగా చెప్పే లోపలే పోలీసులు వచ్చినటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున వచ్చారనేటువంటి విషయాన్ని గమనించినటువంటి అదేవిధంగానే టీం వాళ్ళ వద్ద ఉన్నటువంటి గంజాయిని కూడా పక్కకు పారవేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అంతటితో ఆగక పోలీసులపైనే వారు కూడా తిరగమన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఈ హల్చల్ చేస్తారో ఈ వాహనం తీసుకుని వెళ్లారో అక్కడ ఆ వాహనం పైన గుంతకల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ అక్కడ ఆ వెహికల్ పైన ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే మరి ఈ స్టిక్కర్ ఎలా వచ్చింది వాళ్ళకు, నిజంగానే వీరు ఏమన్నా గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి ఇంకా ఏంటి అనేటువంటి విధంగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అది ఏదైతే ఆ స్టిక్కర్ వేసి ఉందో ఆ స్టిక్కర్ పూర్తిగా పాతదిగా కూడా తెలుస్తుంది. దీంతో అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అజయ్ ఎవరైతే ఇక్కడ హల్చల్ చేస్తారో గంజాయి అదేవిధంగానే మద్యం మత్తులో అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు రాము అనేటువంటి పోలీసుల పైన కూడా దాడికి కూడా ఎత్తించినట్టు తెలుస్తుంది. అయితే అజయ్ అదే విధంగానే గంజాయి టీం ని వాహనంలోకి ఎక్కించేటువంటి సందర్భంలో వారు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగినట్టు వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అజయ్ పోలీసులతో ఒకవైపు ప్రాధాయపడుతుంది, నన్ను వదిలేయండి అనేటువంటి విధంగా ప్రాధాయపడుతూనే మరోవైపు పోలీసుల పైన కూడా తిరగబడి నానా యాగి చేసినటువంటి విషయం స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అజయ్ అనేటువంటి ఈ రౌడీ షీటర్ ఎవరైతే ఉందో
అతనికి గుత్తి పదంలో ఒక కేసు 324, అదేవిధంగానే గుంతకల్లో బెదిరించినటువంటి ఒక ఏదో డబ్బు కోసం బెదిరించారనేటువంటి ఆరోపణల పైన కూడా కేసు నమోదైంది. అదేవిధంగానే గుత్తిలో ఒక హోటల్ యజమానిని కూడా అతను బెదిరించి కత్తితో దాడి చేయవాడు. దీంతో ఈ నేపథ్యంలో అతని పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో అజయ్ అనేటువంటి రౌడీ షీటర్ పైన పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇతను కొంత అనేక సందర్భాల్లో ఇతని పైన పోలీసులు కూడా గట్టిగా నిఘా ఉంచినప్పటికీ ఇతను తన యాక్టివిటీస్ ని కొనసాగిస్తున్నాడు అనేటువంటి విధంగా కూడా పోలీసుల విచారణలు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి పెద్ద ఎత్తున యాగి చేయడం, అదేవిధంగానే మద్యం మత్తులు విచ్చలవిడిగా వీళ్ళు కేవలం గంజాయి మద్యం సేవించి ఉన్నారా, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందా? అయితే పోలీసు అధికారులు మాత్రం వారు మద్యం మత్తులో మద్యం సేవించి విచ్చలవిడిగా వ్యవహరించారు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నప్పటికీ అయితే గంజాయిని స్వాధీనం చేసుకున్నారా లేదా అనేటువంటి విషయాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో ఇంకా వెల్లడించడం లేదు అధికారికంగా. అయితే గంజాయిని కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా ఎందుకంటే ప్రధానంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్టిక్కర్ ఏదైతే ఉంటుందో అది అధికారికంగా ఎమ్మెల్యే స్వయంగా ఇస్తే కానీ ఇతరుల వద్దకు ఆ స్టిక్కర్ వేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఒక స్టిక్కర్ అది పాతది అని అంటున్నప్పటికీ, పాతదైనప్పటికీ ఆ స్టిక్కర్ వారి దగ్గరికి ఎలా వచ్చింది, అందులో ఒక కారుకి ఏకంగా వేసుకొని వారు విచ్చలవిడిగా తిరుగుతుంటే మరి ఆ కార్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు ఆ పోలీసులు ఆడికి పోలీసులు తమ ఆధీనంలో ఉంచుతారు. అయితే ఈ కారు ఎవరైతే దీంట్లో పట్టుబడ్డారో వాళ్ళ గురించిన డీటెయిల్స్ తెలిసాయా? అదే ఇప్పటికే అజయ్ అనేటువంటి వ్యక్తి పైన రౌడీ షీటర్ ఉంది. అతను గుత్తి ప్రాంతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. అయితే మరి ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వారిపైన ఇంకా ఎలాంటి కేసులు ఉన్నాయి ఏంటి అనే విషయాలను పూర్తిగా లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం పైన ఈ ఘటన పైన పోలీసులు సీరియస్ గానే వివరిస్తున్నప్పటికీ అయితే ఈ గుమ్మనూరు జయరాం స్టిక్కర్ వేసుకుని వీళ్ళు హల్చల్ చేశారు వాహనం పైన అనేటువంటి విధంగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం అసలు వారు గుమ్మనూరు జయరాంకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేదు, వాళ్ళు గుర్తిలో ఒక రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లులో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయినటువంటి విషయాలు అయితే ఇప్పుడు మనం యూటీవీలో చూసాము. మొత్తం కూడా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళకి గంజాయి ఎవరు అమ్మారు, ఏంటి, వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కారులో తిరుగుతూ ఉన్నారు, వీళ్ళకి ఆ స్టిక్కర్ ఎవరిచ్చారు, ఈ పూర్తిగా కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.